ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు గురించి చెప్తున్నారు. భూతకాలాన్ని ఎలా దాటేయాలి అని పరమాత్మ చెప్తున్నారన్నమాట. భూతకాలాన్ని ఎలా దాటాలి అని చెప్తున్నారు. జరిగిపోయిన విషయాలని ఏ విధంగా హైజంప్ చేయాలి అని. మరి వాక్యాల గురించి పరమాత్మ ఏం చెప్తారు? మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఇప్పుడు ఏదైతే వర్తమానమో అది కొద్ది సమయం తర్వాత భూతకాలం అయిపోతుంది. ఇప్పుడు నడిచే ఈ సంవత్సరం రాత్రి 12 గంటల తర్వాత భూతకాలం అయిపోతుంది. ఈ సమయాన్ని వర్తమానం అంటారు, రేపటి సమయాన్ని భవిష్యత్తు అని అంటారు. భూత భవిష్య వర్తమానాలు ఈ మూడింటి ఆట నడుస్తూ ఉంటుంది. ఈ మూడు మాటలను ఈ కొత్త సంవత్సరం కొత్త పద్ధతిలో ఉపయోగించాలి. ఏ పద్ధతి చెప్తున్నారు బాబా మనకి తెలుసుకుందాం. కొత్త పద్ధతిలో ఉపయోగించాలి అంటున్నారు. భూతకాలాన్ని సదా పాస్వితానర్గా దాటాలి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, కానీ దానిని ఏ విధంగా దాటాలి? ఆ సమయం అయిపోయింది, ఆ దృశ్యం గడిచిపోయింది అని అంటారు కదా. జరిగిపోయిన దానిని జరిగిపోయినదిగా భావించారు, కానీ జరిగిపోయినవి గుర్తు వచ్చినప్పుడు ఆహా 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 అనుకునేలా శ్రేష్ట విధిపూర్వకంగా ఆ సమయాన్ని గడిపారా? జరిగిపోయిన సంఘటనలు అవి గుర్తుకొచ్చేటప్పుడు కూడా ఆహా ఆహా అని ఆ విధంగా ఆ విధి శ్రేష్ట విధిపూర్వకంగా ఆ సమయాన్ని గడిపారా? మనసు పూర్తిగా ఆహా అనాలి. మీ జరిగిపోయిన కథ ద్వారా ఇతరాత్మల పాఠం నేర్చుకునేటంతగా గతాన్ని గడిపారా? భక్తి మార్గంలో మీ కర్మ యొక్క పాటలు పాడుకుంటూ ఉంటారు. మీ కర్మలను పాటలుగా పాడుకుంటూ అనేక మంది ఇప్పుడు కూడా జీవిస్తున్నారు కదా. ఈ కొత్త సంవత్సరంలో గత సంకల్పాలు లేదా సమయాన్ని ఈ పద్ధతిలో గడపాలి. అర్థమైందా అని పరమాత్మ అంటున్నారు. జరిగిపోయిన దానిని శ్రేష్ట విధిపూర్వకంగా సమయాన్ని గడపమంటున్నారు పరమాత్మ. అది ఎలాంటి సంఘటన అయినా సరే. భక్తి మార్గంలో మన స్మృతి చిహ్నానికి మహిమ చేసుకుని పాటలు భజనలు పాడుతారు కదా. మీ శ్రేష్ట కర్మల ద్వారానే పాటలు పాడుతూ మీకు మహిమ చేస్తారు కదా. ఆ విధిపూర్వకంగానే మీ గడిచిపోయిన భూతకాలాన్ని గడపాలి. అర్థమైందా అని పరమాత్మ అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.